నమస్తే. మనము భగవద్గీతను ప్రస్తుత పరిస్థితుల్లో అంటే కొంచెం తేలికగా ఎలా అర్థం చేసుకొని, ఆ తర్వాత దాన్ని కొంచెం శ్రవణం చేసి, తర్వాత మననం చేసి, ఆ తర్వాత ఆ స్థితిలో నిధిధ్యాసలో ఉంటూ అంటే ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఎలా గ్రహించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. నిజం చెప్పాలంటే ఎందుకు ఈ భగవద్గీత ఇదంతా ఎందుకు? నిజంగా చెప్పాలంటే ఏ దుఃఖము లేనటువంటి స్థితిలో మనం 24 గంటలు ఆ భగవతత్వాన్ని మన ద్వారా మేనిఫెస్టేషన్ చెయ్యాలి అనేదే భగవద్గీత యొక్క ఉద్దేశం. అంటే అల్టిమేట్ ఏంటి, ఉన్నది ఒక్క పరమాత్మ తత్వం తప్ప మిగిలినవన్నీ ఏవీ లేవు. అన్నీ ఆ భగవతత్వంలో భాగమే. పుట్టడం, ఉండడం, మరణించటం, కలిసిపోవటం, సృష్టి స్థితి లయ, తర్వాత ఇవన్నీ కూడా ఆ భగవతత్వంలో భాగమే. తర్వాత ఏంటి, ఆ ఒకే ఒక నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వం తప్ప వ్యక్తమైన ప్రతిదీ ప్రకృతే. ప్రకృతి అంటే 3 గుణాలతో ఉంది: సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఆ తర్వాత వీటికి సంబంధించిన విషయాలన్నింటినీ కనుక్కునే విషయాన్ని జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయం అన్నారు. అంటే వాటిని త్రిపుటి అన్నారు. ఈ త్రిపుటి అని అంటే ఏంటి, కనుక్కోవాల్సినటువంటి జ్ఞానము, కనుక్కోవాల్సినటువంటి బ్రహ్మ పదార్థం ఇవన్నీ ఉన్నంత వరకు భేదం ఉంటుంది. భేదం ఉన్నంత వరకు మన మానవాళికి దుఃఖం అనేది పోదు. అంటే ఏంటి, కంప్లీట్ పూర్ణానందంలో ఉండే పరిస్థితి లేదు. ఎందుకు? ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు వెళతామో తెలియదు, ఎందులో లాభం వస్తుందో తెలియదు, ఎందులో నష్టం వస్తుందో తెలియదు, ఏ స్థితి ఎప్పుడు ఏర్పడుతుందో అనేటువంటి అవగాహన లేదు. కాబట్టి మనం బితుకుమంటూనే ఉంటాము. అందుకని నువ్వు పూర్ణానంద స్థితికి వెళ్ళాలంటే ఉన్నది ఒకే ఒకటి, ఆ ఒక్కటి నువ్వు తప్ప ఇంకేమీ కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించే విధంగా మనకి భగవద్గీత చెప్పటం జరిగింది. ఆ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మనం ప్రతిదీ కూడా మనం ఈ పుస్తకాలు, ఈ భాష ఇదంతా తీసి పక్కన పెట్టేసి మనం విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంది అసలు చెప్పిన ప్రిన్సిపుల్ ఏంది? నిరాకారమైన దాంట్లో నుంచి వ్యక్తమైంది అన్నాడు. ఏం వ్యక్తమైంది? కదిలే ప్రాణులు, కదలని ప్రాణులు అన్నీ వ్యక్తమైనవి అన్నారు. మనని ఉదాహరణగా తీసుకున్నాం. ఇప్పుడు నేను పుట్టక ముందు నేను అండం అంటే ఒక చిన్న ఎగ్ లాగానో, ఒక పిండం లాగానో, మా అమ్మ బొజ్జలోకి రాకముందు నేను ఎక్కడున్నాను? నాది నిరాకారమైన స్థితే. కానీ ఆ వ్యక్తమైంది ఏంటి? అది ప్రాణంగా వ్యక్తమైంది. ఎప్పుడైతే ప్రాణంగా వ్యక్తమైందో అమ్మ 3వ నెల, ఇంకా 6 నెలలు ఉంటే డెలివరీ అయిపోతుంది, పుడతారు అని ఒక కాలం ఫిక్స్ అయింది. అంతే కదా? అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ అండం పిండం? నిరాకారమైనటువంటి స్థితిలో నుంచే వచ్చింది. నిరాకారం అనేది నిశ్శబ్దం. మరి ఆకారం ఏంటి? శబ్దం. అంతే కదా? కదలనం ఎప్పుడైతే మొదలుపెట్టిందో చలనం ఉంది, అశబ్దం. ఆ శబ్దాన్నే ప్రాణం అన్నారు. ఇప్పుడు ఆ ప్రాణం ఎలా అయింది? అండమైంది, పిండమైంది, కొంచెం ఎదిగింది, బిడ్డగా పుట్టింది, ఆ తర్వాత మళ్ళీ ఏదో స్కూల్కి వెళ్ళింది, తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంది, మళ్ళీ పిల్లల్ని కనింది, మళ్ళీ వృద్ధాప్యం వచ్చింది. అంటే ఏంటి? ఇంత స్థితికి వచ్చింది. ఈ వచ్చినంత స్థితి అంతా ఎవరున్నారు మనతోటి? ప్రాణం ఉన్నది. అంతే కదా? ఈ ప్రాణమే ఫస్ట్ సృష్టిలో వ్యక్తమైనటువంటి మొట్టమొదటి వ్యవహారం. మరి ఈ ప్రాణం ఉందని ప్రాణానికి ఏమన్నా తెలుసా? ప్రాణానికి ఏమీ తెలియదు. తెలిసేది ఎవరికి? నా ప్రాణం బాగుంది, హెల్దీగా ఉన్నాను, ఆ తర్వాత నాకు ఆకలేస్తుంది, నాకు దాహం వేస్తుంది, నాకు బాగాలేదు అని నాకు చెప్తున్నది ఎవరు? నా మనసు చెప్తుంది. అంటే ఏంటి? నా దగ్గర ప్రాణం ఉంది, నా దగ్గర మనసు ఉంది. మనసు అంటే ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానం ఉంది. ఈ ప్రాణం మనసు కలిసి నా శరీరం ద్వారా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు అల్టిమేట్గా నా కంటికి కనపడుతున్నది ఏంటి? లోపల ఉన్నటువంటి ప్రాణం నిరాకారమే. ఆ తర్వాత ప్రాణం ఉన్నది అనేటువంటి విషయం చెప్తున్నా జ్ఞానము నిరాకారమే. ఆకారం ఉన్నది ఏంది? ఒక్క నా శరీరానికి మాత్రమే ఈ పేరుంది, ఈమె ఇలా అని ఒక రూపం ఉంది కాబట్టి దీనికి ఒక ఆకారం ఉంది. ఇప్పుడు అల్టిమేట్ ఏంది? ఇదంతా ప్రకృతి అంటున్నాడు. నిరాకారమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి విషయం తప్ప శబ్దమైనటువంటి ప్రాణం కానీ, మనసు కానీ, ఆ తర్వాత శరీరం కానీ, ఇది తయారు చేసుకున్నటువంటి ఇంద్రియాలు కానీ, ఈ ఇంద్రియాలతో పాటు ఇది తయారు చేసుకున్న వస్తువులు, మనుషులు కానీ ఇవన్నీ కూడా జడమేనన్నారు. ఇప్పుడు మనసుకి ఎందుకు? మనసు జ్ఞానం ఎలా ఉంది మన దగ్గర? మనసు జ్ఞానం మన దగ్గర 2 రకాలుగా ఉందంటాడు. ఒకటేంటి? వాసనా జ్ఞానం అంటారు. వాసనా జ్ఞానం అంటే ఏంటి? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. ఆకలి, నిద్ర, భయం, మైథునం, ఈ 4 ప్రతి ప్రాణికి సామాన్యమే. అంటే ఏంటి? చిన్న బుజ్జిముండ ఈగ దగ్గర నుంచి అల్టిమేట్ ఉన్నటువంటి పెద్ద ఏనుగు దాకా ఈ 4 సమానమే. వాటితో పాటు మన జీవ సృష్టిలో కూడా ఇవి సహజమే. అంటే ఏంటి? వాసన జ్ఞానం సహజమే. పుడుతూనే భయం ఉంటుంది, అంటే కదా, నిద్ర, భయం, ఆకలి 4 చెప్పుకున్నాం కదా. ఈ ఆకలి, దాహం, భయము, మైథునము
ఇవన్నీ అనమాట. పుడుతూనే ఏడుస్తాము, ఏడుస్తూనే కొంచెం పాలు తాగేస్తాము, కోరిక. అంటే ఇవన్నీ ప్రతి జీవికి సహజమే. వీటితో పాటు మనిషిలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, మనిషి దగ్గర, మన మానవుడి దగ్గర, మన మనసులో వివేక జ్ఞానం ఉంది. వివేకం అంటే ఏంటి? తేడా చేయడం, అంటే డిస్క్రిమినేషన్ చేయడం. ఇది మంచా, ఇది చెడా అని. మంచి అయితే ఏంటి? మన తేలిగ్గా ఉంచుతుంది. ఇది మంచిది కాదు అన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? మన మీద మనకే స్ట్రగుల్ తెలుస్తుంది. ఎవరి అనుభవంలో వాళ్ళు చేసుకోవచ్చు. ఒక మంచి పని చేసాము మనం, ఎవరికైనా ఏదైనా పిలిచాము, వాళ్ళకన్నీ పెట్టాము, వాళ్ళు వెళ్ళిన తర్వాత మన మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. అలా కాకుండా ఎక్కడికో పోతే వాళ్ళేదో ఇస్తారు, ఇంకా ఇవ్వలేదు అని మనం ఫీల్ అయ్యాము, అక్కడ లైట్గా మనం ఉండం. అంటే ఏంటి? మనం చేసే మంచి ఆలోచన మన లోపలికి తీసుకెళ్ళి మనని తేలిగ్గా తయారు చేస్తుంది. అసలు నిజంగా ఆలోచనే లేకపోతే, అంటే మన దగ్గర జ్ఞానం ఉంది అంటే అంతే కదా. జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని మన భగవద్గీతలో ఇప్పుడు మనకి 13వ చాప్టర్ మనం చదువుకుంటున్నాము. అన్ని సమస్యలకి మూలం ఐడెంటిటీ అని చెప్పాడు. ఐడెంటిటీ అంటే ఏంటి? అహంకారం ఒకటే దుఃఖం. పరమాత్మ తత్వానికి దుఃఖం లేదు, అలాగే ఇంకోటి ఏంటి? అలాగే జడానికి దుఃఖం లేదు. దుఃఖం వల్ల ఎవరికి? నాది నాది అనేటువంటి అహంకారానికే దుఃఖం. మళ్ళీ అహంకారం ఎక్కడ? మనసే. మళ్ళీ మనసు ఎక్కడ? జ్ఞానమే. వివేక జ్ఞానం కనుక ఉంటే తేలికగా ఉంటాం. వివేక జ్ఞానం లేకుండా నాది నాది అనే అహంకారంతో ఉన్నామంటే దుఃఖంలో ఉంటాం. ఈ దుఃఖంలో నుంచి ఎలా బయటపడాలి, ఈ అహంకారంలో నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాన్నే భగవద్గీత మనకి అర్జున విషాద యోగంతో మొదలుపెట్టి లాస్ట్లో మోక్ష సన్యాస యోగంతో మొదలుస్తుంది. అంటే ఏంటి? ఇంకా సన్యాసం అంటే మోక్షం కూడా లేదు, అటువంటి స్థితికి వెళ్ళేదాన్ని చెప్పింది. ఇప్పుడు మనం ఏంటి? 13వ చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఏం చెప్పాడు? 4 యోగాలు చెప్పాడు. 4 యోగాలు చెప్పిన ఈ 4 యోగాలు రిలేటెడ్ టు జ్ఞానమే, అంతే కదా. లోపల జరిగేటువంటి ఆలోచనగా పైన పని చేసే వ్యక్తమయ్యే పని, ఆ వ్యక్తమయ్యే పనిని నా పని కాదు, అంత పరమాత్మతత్వంలో భాగమే అవుతుంది. నేను పరమాత్మతత్వానికి తేడా లేదని కనుక చేస్తే నీకు దానివల్ల లాభ నష్టాలు అంటవని కర్మయోగం చెప్పాడు. యోగంలో ఏం చెప్తాడు? నీ మనసుని, నీ ఇంద్రియాలని కంట్రోల్ పెట్టుకొని ఒకే విషయం మీద మనసు పెట్టి, ఆ ఒకే విషయం అవుట్ సైడ్ ఏం లేదు, అది నువ్వేనని గ్రహించావు అంటే ఎలాంటి బాధ లేదు. ఆ నువ్వే ఎవరు? ఆ నువ్వే దైవత్వం. అంతా దైవత్వమే సృష్టి వ్యక్తమైంది ఎక్కడ? దైవత్వంలోనే. ఎలా వ్యక్తమైంది? దైవత్వంలానే వ్యక్తం అనుకుంటే ఇంకే సమస్య లేదు. యోగం చెప్పాడు. మూడోది ఏంటి? భక్తి. అనన్యమైన భక్తి అంటే ఆ ఒకటి తప్ప ఇంకొకటి ఏం లేదు, ఆ ఒకటికి నాకు పిసరంత కూడా తేడా లేదు అనేది భక్తి. 3. 4వ యోగం అని చెప్పాడు. అసలు ఆ ఒకటి లేదు, పాడు లేదు, నువ్వేనయ్యే క్షేత్రాన్ని, నువ్వే క్షేత్రజ్ఞత అనేదేను. ఈ క్షేత్రం ఎట్లా తయారైంది? పంచభూతాలతో తయారైంది. పంచభూతాలు కూడా అవి జడాలు, వాటిని వదిలిపడేసాయి. మనసు, బుద్ధి, అహంకారం అవి కూడా జడాలు, వాటిని వదిలేసాయి. ఓన్లీ ఉన్నది నీ దగ్గర జీవ చైతన్యం. ఆ జీవ చైతన్యం నేనే భగవతత్వం అనే విధంగా నువ్వు తయారు చేసుకుంటే నీకు ఇంకా దుఃఖం లేదు అనేటువంటి క్షేత్రజ్ఞ విభాగంలో చెప్తూ, క్షేత్రం అంటే 24 తత్వాలతో తయారైంది. క్షేత్రజ్ఞత అంటే దానికి సంబంధించిన జ్ఞానం. అల్టిమేట్గా ఉన్నది ఒకటే పరమాత్మ తత్వ జ్ఞానం, ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నాడు. మనం మరి ఆ స్థితికి రావాలంటే ఏంటి? జ్ఞాన లక్షణాలను పెంపొందించుకో. ముఖ్యంగా నీ దగ్గర ఉన్నటువంటి అహంకారాన్ని తీసేసుకో, మమకారం వదిలించేసుకో. అంతా ఒకటే అన్నప్పుడు ఇంకా నీకు భేదం ఎక్కడుంది? నువ్వు ఎక్కడైతే భేదం చూపిస్తావో అక్కడ నువ్వు ఆత్మహత్య సదృశ్యం. నీ ఆత్మను చంపుతున్నావు, నువ్వు చచ్చిపోతున్నావు. అందుకని ఎక్కడ భేదం చూడవాకు. సర్వత్రా ఉన్నది పరమాత్మతత్వం అనేటువంటి భావంలో ఉండడం కనుక జరిగిందంటే చివరికి ఆ భావం కూడా పోయి అది నేనేననేటువంటి స్థితికి నువ్వు వస్తావు అనేటువంటి విషయంగా నిన్న మనము మాట్లాడుకుంటున్నాం ఈ క్షేత్రజ్ఞ విభాగంలో. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇందాకేం మాట్లాడుకున్నాం? ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్పాడు? ఈ 3 జ్ఞానాలు ఉన్నాయి కదా, ఈ త్రిపుటిని దాటిపోవటమే పరమాత్మతత్వం అంటాడు. త్రిపుటి అంటే ఏంటి? జ్ఞానం లేదు, జ్ఞాత లేదు, జ్ఞేయం లేదు. విషయ వస్తువు ఉంది, నేను కనుక్కుంటున్నాను అంటే నేను జ్ఞాత. ఇప్పుడు ఏంది కనుక్కుంటున్నావు అనేటువంటి విషయం జ్ఞేయం. ఏంటి ఆ కనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి? అది జ్ఞానం. ఈ మూడింటిని త్రిపుటి అన్నాడు. ఈ త్రిపుటి దాటిపోయిన తర్వాత ఇంకా జ్ఞానం లేదు, జ్ఞేయం లేదు, జ్ఞాత లేదు అనేటువంటి విషయాన్ని చెప్పబోతున్నాడు. నిజంగా ఎవరు చెప్తారు? మన భగవంతుడు తప్ప, మన వీడు తప్ప ఇంకొకరు లేదు అనే కదా ఎవరైనా చెప్పేది. ఒక్క మన సనాతన ధర్మంలో మాత్రమే ఇవన్నీ ఏమీ లేవు, ఉన్నది ఒకటేను, ఆ ఒకటి నువ్వేను, మిగిలిందంతా కూడా ద్వైతమేను. ఆ ద్వైతం అనే భావం పోయిందాక నీకు పూర్ణ జ్ఞానం, పూర్ణ సంతృప్తి రానిరదు. ఒక్కసారి పూర్ణత్వం వచ్చిన తర్వాత నీకు ఇంకొక దానికి భేదానే లేదు. అప్పుడు నువ్వు కోరుకోవు, నేను అసంతృప్తి అనేటువంటి వ్యవహారంగా నువ్వు వెళ్ళవు. ఇంకా నీకు కావాల్సింది ఏముంది? నువ్వే ఆకాశం అంత ఎత్తులో ఉండి అన్నీ నాలోనే ఉన్నటువంటి విషయంగా నువ్వు గ్రహించగలుగుతావు అని నిన్న చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇంకేం చెప్పండి నిన్న?
ఎవరినైతే సమత్వంగా చూడకుండా ఉంటారో అది ఆత్మహత్య సదృశ్యం అని నేను అన్నారు. ఆ తర్వాత ఇంకేమన్నాడు, ఇప్పుడు 29 ఇంకొకసారి చదువుదాం. సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుతున్నవనియు ఆత్మ అకర్తనియు ఎరిగినవాడు వాస్తవముగా చూచువాడు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది ఏంటి, జరుగుతున్న ప్రతిదీ కూడా ప్రకృతి వల్లనే జరుగుతుంది. అంటే ఏంటి, ప్రకృతే అంటే ప్రకృతి వల్ల జరుగుతుంది, కానీ ప్రకృతికి ఏం బాధ లేదు. కానీ ప్రకృతికి ఎవరికి బాధ, నాది నాది అనేటువంటి అహం ఎక్కడుందో అక్కడ బాధ. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆత్మకి ఏ సంబంధం లేదు. అంటే సృష్టి జరగాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పం తప్ప ఈ సృష్టికి సంబంధించిన లాభ నష్టాలు ఫలాలు ఆత్మకు సంబంధం లేదు. ఎందుకు ఆత్మకు సంబంధం లేదు? ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే నిరాకారమైనటువంటి జ్ఞానం. ఆత్మ అంటే నిర్గుణమైనటువంటి జ్ఞానం. అంతే కదా, గుణాలు లేవుగా. నేను మంచిదాన్ని నేను చెడ్డదాన్ని అన్నప్పుడు మంచి జరిగిందా చెడ్డ జరిగిందా, ఆ మంచికి నేను కారణమా ఇంకొకళ్ళ కారణం అనేటువంటి ఫలం వెళ్తుంది. ఇక్కడ ఆత్మకి ఇవేవీ లేవు. ఆ తర్వాత ఆత్మ ఏమన్నా కదులుతుందా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వచ్చి ఏమన్నా చుట్టూ కదిలే వ్యవహారం ఉందా? ఏమీ లేదు. పైగా ఆత్మ మారుతుందా? మారదు. పోనీ ఆత్మ ఏమన్నా ముక్కలుగా ఉందా, ఖండాలుగా ఉందా? లేదు, అఖండం. మరి ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆత్మకి ఏ అనుభవం ఉంటుంది? కాకపోతే అనుభవం ఉంటే బాగుంటుందనే ఆలోచనతోటి వ్యక్తమై ఉండొచ్చు. మరి ఈ అనుభవము, ఈ బాధ ఇదంతా ఎవరికి? నాది అని ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకి బాధ. చివరికి ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, నువ్వు కూడా లేవయ్యా, సృష్టి నువ్వు చేయలేదు కదా, పరమాత్మ తత్వంలో వ్యక్తమైన సృష్టికే అనుభవం అనుకుంటే నీకు అది కూడా లేదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, చూసేవాడు, చేసేవాడు, మాట్లాడేవాడు, అనుభవించేవాడు లేకపోతే ఈ గొడవంతా ఏమీ లేదు. మరి ఇవన్నీ ఉన్నాయి అంటే ఎందువల్ల ఉన్నాయి? సంకల్పం ఉంది. సంకల్పం ఎప్పుడైతే ఉందో ద్వైతం వచ్చేస్తుంది. ఇప్పుడు చాలామంది అంటుంటారు అనుకు అయిపోతుంది అనుకుంటుంటారు. నిన్న దీని మీద కొంత క్లారిఫికేషన్ వచ్చింది. ఏంటంటే మొత్తం ఎంటైర్ సృష్టి అంతా కూడా శక్తి. అంటే శక్తి అన్నా, చైతన్యం అన్నా, సూపర్ కాన్షియస్నెస్ అన్నా, ప్యూర్ కాన్షియస్నెస్ అన్నా, ఆ తర్వాత భగవత్ తత్వం అన్నా, తత్ అన్నా అంతా ఒకటే. ఏంటది? ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ ఇప్పుడు కరెంటు లాంటిది మనకేమన్నా కనపడుతుందా? బల్బు పెడితేనే కరెంటు వెలుగుతుంది, లేకపోతే వెలగదు. శక్తి ఉంది. అలాంటి శక్తి ఏంటి? ఆ శక్తిలో వ్యక్తమైంది ఏంటి? ఆలోచన. అంతే కదా. సృష్టి రావడానికి కారణం ఏంటి? జస్ట్ ఇది ఉన్నదేమో అని అనుకుంటున్న భావనేగా మనకి. అంతే తప్ప మనకేం తెలియదు కదా. ఎప్పుడో భగవతత్వం ఉన్నది, ఆయన ఒక ఆలోచన చేశాడు, సృష్టి వ్యక్తమైంది అనేటువంటి ఆలోచనేగా. సృష్టి వ్యక్తం అవడానికి కారణం ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనగానే ఉంది, శక్తిగానే ఉంది. కానీ ఈ ఆలోచన ఒక పదార్థంగా మారదాం అనుకుంది. అప్పుడు ఏమవుతుంది? మొత్తం అప్పుడు అణువు అవుతుందట. అణువు, పరమాణువు, మూలకణం అనేది అంటున్నారు. అంటే ఏంటి? ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను అంటున్నారు. ఈ ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను ఎందువల్ల తయారైంది? ఆలోచన వల్ల తయారైంది. ఇప్పుడు నువ్వు అసలు నీ ఏ పదార్థం గురించి నువ్వు ఆలోచించలేదు, నువ్వు హ్యాపీగా అంతా ఎనర్జెటికల్గా ఉంటావు. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? తెల్లవారు నిద్ర లేచిన మొదలు మనకు ఒక మోర్ దాన్ 60,000 పైన ఆలోచనలు వస్తే కొన్ని ఆలోచనలు వాటిని గట్టిగా పట్టుకొని ఉంటాం. నాకు ఇదే కావాలి, అది కొనుక్కొచ్చుకోవాలి, ఇల్లుంటే బాగుంటుంది, ఈ కారు కొనాలి, ఇలా మనం పదార్థాలను ఊహించడం మొదలు పెడతాం. మంచిదే. కాకపోతే ఏంటి? బోలెడు పదార్థాలను ఊహించడం మొదలుపెట్టినప్పుడు అన్ని పదార్థాల ఆలోచనలు మెటీరియల్ కావు. ఎంతసేపటికి చెప్పిన ఆధ్యాత్మిక సాధన ఏంటి? నీ మనసు, నీ బుద్ధి, నీ ప్రాణం నీకు ఏది కావాలనుకుంటే దాని మీద ఫోకస్ పెడితే డెఫినెట్గా ఇవాళ కాకపోయినా కొన్ని రోజులకి ఆ ఆలోచన శక్తివంతమయ్యి అది నెరవేరుతుంది అని చెప్పారు. తర్వాత ఇప్పుడు మనకి భగవద్గీతలో చెప్పింది ఏంటి? ఈ త్రిపుటిని కూడా దాటిపో. అంటే నాకు అది కావాలి, ఇది కావాలి అనేటువంటి స్థితి లేనప్పుడు, నిరాకారమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, నిర్వికల్పంగా ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆలోచన శక్తి ఎలా ఉంటుంది? మన ఋషులు, మన మహానుభావులు, మన గురువులు చేసింది అదే. వాళ్ళకి అనవసరమైనటువంటి ఆలోచనలు ఎప్పుడైతే లేవో వాళ్ళకి ఏ ఆలోచన అనుకుంటే ఆ ఆలోచన మెటీరియలైజ్ అయిపోతుంది. అంటే సహస్రారంగా ఎన్ని వేల ఆలోచనలు ఉన్నా వాళ్ళకు వచ్చిన ఆలోచన వెంటనే, అందుకే నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వు, నీకు నమస్కారం, అవన్నీ వాళ్ళ చుట్టూ మనం తిరుగుతుండేది ఎందుకు? అంటే వాళ్ళ ఆలోచన మెటీరియల్ అవుతుంది అనేటువంటి ఒక భావం. అంటే అర్థం ఎందుకయింది? అన్ని ఆలోచనలు తీసేసి వాళ్ళు నిర్వికల్ప స్థితికి వచ్చారు కాబట్టి. ఎందుకు ఈ నిర్వికల్ప స్థితి? ఎవరు? వండర్ఫుల్గా అంటే సర్వత్రా వ్యాపించినటువంటి భగవతత్వమే ఆ శక్తి. ఆ శక్తి ఒక పదార్థంగా వ్యక్తం అవ్వడానికి ఆలోచనగా వ్యక్తమైంది. అదే పరమాత్మతత్వం ఆలోచన. కానీ ఆయన వ్యక్తమైన ఇది ఇలా ఉండాలి, అది ఉండాలి అని ఆయనేం కోరుకోరా.
అది నిరాకారంగా నిశ్చలంగానే ఉంది. ఎవరు కోరుకోవటం మొదలుపెట్టారు? ప్రకృతిలో ఉన్నటువంటి మన మనసు మనకు సర్వసర్వ ఆలోచనలు చేస్తూ పోతూ ఉంది. దీన్ని మనం ప్రాక్టికల్గానే ఆలోచన చేద్దాం. ఎక్కడో ఆది మానవుడి స్థితిలో ఉన్నటువంటి మనము, మానవ జాతి ఈరోజు కూర్చొని ఎక్కడంటే అక్కడికి, అంటే విమానాల్లో ప్రయాణం చేసేట్టు, షిప్పుల్లో ప్రయాణం చేసేట్టు ఇవన్నీ చేస్తున్నది. ఇదంతా ఎవరు సృష్టి? నిజం చెప్పాలంటే మన మనస్సు యొక్క మేధా సంపత్తి యొక్క శక్తి. కానీ ఆ శక్తి ఎలా సృష్టించగలిగింది? నిరాకారమైనటువంటి భగవతత్వ శక్తి ఎలా అయితే ఉందో అలాంటి ఆలోచన పెట్టుకోకపోతే అది చేయగలిగారు. లేకపోతే చేయలేరు. ఎందుకు? వాళ్ళకి ఇంకా ఏ కోరికలు లేవు. అసలు వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు, ఎలా ఉంటున్నారో తెలియదు. ఇప్పుడు మనం చెప్పే సైంటిస్టులు అలాంటి వాళ్ళు. అంతే కదా, మన ఈ వార్లు కూడా ఇప్పుడు ఈ మిసైల్స్ అన్నారు, ఇవి అన్నారు. మరి వాళ్ళు అవన్నీ ఎలా కనిపెట్టగలిగారు? వాళ్ళు అంతా కలిపి వాళ్ళ సమిష్టి చైతన్యం అంతా దాని మీద పెట్టి వాళ్ళ యొక్క ఇండివిజువల్ చైతన్యం అంటే ఏంటి? అంటే సమిష్టి చైతన్యం అంటే పరమాత్మతత్వ చైతన్యం. ఈ చైతన్యం ఏంటి? అదే కోరిక, నాకు ఇంకేం వద్దు అనేటువంటి ఆ పదార్థాన్ని పాపం ఊహించుకుంటూ అవన్నీ కనిపెట్టడం జరిగింది. చివరికి ఏంటి? ఇప్పుడు మనకు భగవద్గీతలో చెప్పింది ఇదంతా కూడా మాయ, భౌతికం అంతా మాయ. ఇదంతా వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇది పర్మనెంట్ కాదు. పర్మనెంట్గా ఉన్నది ఆ నిరాకారం, నిశ్చలం, నిర్వికల్పమైనటువంటి చైతన్యం. నువ్వు కూడా ఆ స్థితికి వెళ్ళావంటే ఈ భౌతికంగా ఉన్నవన్నీ నీ ద్వారా జరుగుతుంటాయి. కానీ నువ్వు దేనితో అంటుకోకుండా అంత భగవతత్వం అనేటువంటి భావంతో నిశ్చలంగా చేయగలుగుతూ ఉంటావు. అప్పుడు మనం అనుకున్నవి జరుగుతాయి. ఇప్పుడు చాలామంది ఏమంటారు, అనుకో అయిపోతుంది అంటే అనవసరపు కోరికలన్నీ మనసు నిండా పెట్టుకొని మన మనసుని, మన బుద్ధిని, మన చిత్తాన్ని, మన అహంకారాన్ని ఒకదాన్ని మీద పెట్టగలిగే స్థితి లేకుండా ఏదో కావాలని అనుకుంటే అన్నీ కావు. అందుకనే ఏం చెప్తున్నారు? ముందు నువ్వు తయారు చేసుకున్నటువంటి నీ పదార్థాలకు సంబంధించిన ఆలోచనలను తొలగించేసుకో. పదార్థం పోయిందంటే నిరాకారమైనటువంటి శక్తే ఉంటుంది. అందుకనే ఏం చెప్తున్నాడు ఇప్పుడు అంటే ఏంటి? ముఖ్యమైనది ఏంటి? ఆలోచనకి అంత పవర్ ఉంది. అందుకనే ఏంటి? అనవసరపు ఆలోచనలన్నీ తీసేసి ఒకే ఆలోచనకి కనుక నువ్వు రావడం జరుగుతూ ఉంటే భగవతత్వం స్థితికే మనం రావడం జరుగుతుంది అని భగవద్గీత మన ఋషులు మనకి చెప్పటం జరిగింది. అంటే ఏంటి? అన్ని కర్మలు జరుగుతున్నది ప్రకృతి ద్వారానే. అంతే కదా, ఇప్పుడు విమానం కనిపెట్టారు, ప్రకృతే కనిపెట్టింది. ప్రకృతి అంటే మన మనసు. అంతే కదా, మనసు కూడా జడమే కదా. అంటే ఏంటి? కాకపోతే ఏంటి? పరమాత్మతత్వ స్థితిలో ఉండి కనిపెట్టడం జరిగింది. అందుకని ఏంటి? ఆత్మ అనేది అకర్త. అంటే మనం చేసే మంచి పనులకు కానీ చెడ్డ పనులకు కానీ ఆత్మకి భగవతత్వానికి ఏమీ సంబంధం లేదు. ఒక నిరాకారంగా అక్కడ కూర్చొని ఉండడం అయితే ఉన్నదనమాట. ఒక శక్తి. ఎందుకు? దానికి నామరూపాలు లేవు కాబట్టి జస్ట్ శక్తివంతమైనటువంటి జ్ఞానం, ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు కదా. మనం కూడా ఏంటి? అలాంటి శక్తివంతమైనటువంటి జ్ఞానస్థితికి వెళ్ళాలి అంటే భౌతికంగా మన సాధన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మొట్టమొదటిది వస్తువులు, మనుషులు తీసేసే ఉంటాయి, కానీ నువ్వు వాటిని డీవాల్యూ చేస్తావు. ఒక సమస్య గురించి 24 గంటలు ఆలోచించావంటే దాని మీదనే నువ్వు మనసు పెట్టి అది ఇంకా తీవ్రమవుతుంది. ఇది నాకు సంబంధం లేదు కదా అనేటప్పటికే 50% నీకు సంబంధం లేని విషయాలని తోసి అవతల పడేయగలగాలి. అంటే ఎట్లా? మానసికంగానే, శరీరం ద్వారా చెయ్యొచ్చు, తప్పలేదు. మిగిలిన 50% ఏంటి? నాలో ఉన్నది భగవతత్వమే కదా అనేటువంటి భావనలో ఉండగలగాలి. సో ఫస్ట్లో ఉన్న వస్తువులు, మనుషులు పోయినాయి. తర్వాత మన ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులంతా కూడా మనకి లోపల చూసుకోవడం తెలియదు. బయట తిరగడమే కదా, బయట వస్తువులే కదా, అవి వాటికి విలువ ఇవ్వడం తగ్గించాలి. ఆ తర్వాత మనసు సంకల్పం వికల్పం చేస్తూ ఉంటుంది. అందుకని ఇది నాకు సంబంధించిన సంకల్పాలు కాదు, నా స్థితి నిర్వికల్పం, వీటితో నాకేం సంబంధం లేదు అని మనసు మీద మనం పనిచేసుకోవాలి. ఆ తర్వాత మన మనసుకి ఎప్పుడైతే సంకల్ప వికల్పాలు తగ్గుతాయో బుద్ధికి వివేకం, వైరాగ్యం వస్తుంది. వివేకం వచ్చినప్పుడు విచక్షణ, ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది దీనివల్ల నాకు ఉపయోగమా, ప్రపంచానికి ఉపయోగమా, ఇది నన్ను లోపలికి తీసుకెళ్తుందా, బయటికి తీసుకెళ్తుందా అనేటువంటి అవగాహన వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ఏం లేదు, భౌతికానికి సంబంధించిన విషయాల మీద పెద్ద విలువ ఇవ్వకుండా ఉండడం. అంతే తప్ప నేను మంచి భోజనం పెడితే వద్దని ఎవరు చెప్పడంలే. చాలామంది అంటుంటారు, మనం అన్ని స్థితిలో ఉన్నాము, చక్కగా రెడీ అవుతున్నాము, అన్నీ చెప్తున్నాము, మనకెక్కడ జీవన్ముక్తి వచ్చింది అంటుంటారు. ఎంత నవ్వొస్తుందో. ఎవరికైతే మానసికంగా భగవతత్వంతో టచ్ ఎక్కువైతుందో భౌతికంగా కూడా వాళ్ళు చాలా ఆనందంగా అనుభవ స్థితిలో ఉండగలుగుతారు. ఎందుకు? కావాలని కోరుకోరు, వచ్చింది ఏది వద్దనరు. అంటే టెన్షన్ తగ్గిపోతుంది, ఘర్షణ, ఇదంతా టెంపరీయే అని మళ్ళీ నువ్వు తిండి తినేటప్పుడు అంత భగవతత్వమే కదా, ఏదో పిచ్చి దీన్ని గుటకేసి ఉంటాను అని ఎవరు జీవన్ముక్త స్థితిలో అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కనపడుతున్నది ఈ శరీరం, ఈ ప్రపంచమే. కాకపోతే ఏంటంటే ఈ శరీరం, ఈ ప్రపంచం నువ్వు టెన్షన్ పెట్టుకుంటే నీకు అనారోగ్యం వస్తుంది అని కొట్టుకుని డాక్టర్లు కూడా చెప్తున్నారు. మెడిటేషన్ చేయమంటే ఊరికి ఎందుకు మెడిటేషన్ చేస్తారు? ఒక విషయాన్ని నమ్మినప్పుడు మాత్రమే నీకు ధ్యానస్థితి వస్తుంది. ఏందా నమ్మకం? భౌతికం అంతా సత్యం కాదు, ఇదంతా అసత్యం. కానీ
నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది సత్యమే, ఈ అనుకునేది టెన్షన్ పడకుండా అనుకో అనేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి అంటే లోపల అంటే ఒక భగవతత్వం అయినటువంటి నిరాకారమైనటువంటి ఒక శక్తి ఉన్నదని మనం ముందు నమ్మగలగాలి. అందుకని 50% ఆ స్థితిలో మనం ఉంటున్నాం అనుకో, 50% అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మన బుద్ధికి వివేకం వైరాగ్యం వస్తాయి. బుద్ధికి వివేకం వైరాగ్యం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఉన్నది ఏంటి? ప్రాణం. అంతే కదా, నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వశక్తిలో నుంచి వ్యక్తమైంది ఏంటి? ప్రాణం. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే మన బుద్ధికి వివేక వైరాగ్యం లేదో, సంకల్ప వికల్పాల స్థితిలో ఉన్నామో, మొట్టమొదటి వ్యక్తమైనటువంటి ప్రాణం మొట్టమొదటి వ్యక్తమైన ప్రాణంలాగా లేదు, అది బలహీనపడిపోయింది. ఎమోషన్స్ వల్ల దానికి శక్తి లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మనం మళ్ళీ మానసికంగా శక్తి పుంజుకొని జ్ఞానస్థితిలో ఉండడం జరుగుతామో, మళ్ళీ ఆ ప్రాణశక్తి ఎందువల్ల వ్యక్తమైంది అనేటువంటి విషయంగా, అంటే ఏంటి? నిశ్శబ్దంలో నుంచి వ్యక్తమైన శబ్దమేగా ప్రాణశక్తి అంటే, ప్రకృతేగా. ఆ ప్రకృతి మళ్ళీ వండర్ఫుల్గా పరమాత్మ తత్వాన్ని గురించి వ్యక్తం చేయడం మొదలుపెట్టేస్తుంది. ఇది ఆధ్యాత్మిక సాధన. అంటే అర్థం ఏంటి? మనం వస్తువుల్ని మనుషులకి విలువ ఇవ్వడం తగ్గించి అసెండింగ్ అయిన మనం డిసెండింగ్ అయిన మనం మళ్ళీ అసెండింగ్కి చేరాలి. అంటే ఏంటి? మనం ప్రాణస్థితిలో ఉంటాము. మన మనసు అనవసరపు సంకల్పాలు వికల్పాలు చేయదు. అవసరం వచ్చినప్పుడు వచ్చినటువంటి ఆలోచన వండర్ఫుల్గా ఆలోచన మెటీరియలైజ్ అయిపోతుంది. అలా అయిపోవాలి అంటే ముందు నీకు ఇవన్నీ జరగాలి. ఈ స్టెప్స్ అన్నీ దాటాలి. ఈ స్టెప్స్లో వస్తువులు మనుషుల మీద వ్యామోహం చిరాకులు అవన్నీ పోవాలి. ఇంద్రియాల మీద నీకు పట్టు రావాలి. మనసుకు సంకల్ప వికల్పాలు తగ్గాలి. బుద్ధికి వివేకం వైరాగ్యం రావాలి. అల్టిమేట్ వండర్ఫుల్గా నీ ప్రాణశక్తి ఉండి, అదంతా భగవతత్వం కోసం వ్యక్తమైనటువంటి ప్రాణమే కదా అని ఇవన్నీ చేసుకుంటూ భగవతత్వ స్థితిలో ఉంటూ ప్రాణశక్తి పనిచేయడం మొదలు పెడుతుంది త్రూ బాడీ ద్వారా. ఇది సాధన. ఏది? భగవద్గీతలో చెప్పినా ఎక్కడ చెప్పినా ఇదే ఉంటుంది. అందుకని కాకపోతే మనం తయారైంది దేనితోటి? పంచభూతాలతో తయారైంది. ఈ పంచభూతాల స్థితిని మనం దాటాలి. అంతే కదా. పంచభూతాలు జడం. అంతే కదా. భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం అన్నీ మన దగ్గరే ఉన్నాయి. మనసు, బుద్ధి, అహంకారం మన దగ్గరే ఉన్నాయి. అవన్నీ జడాలన్నారు. ఈ జడస్థితి దాటి ప్రాణశక్తి అనేటువంటి చైతన్యాల స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మనకు నిరాకారమైనటువంటి విషయం తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఆ నిశ్శబ్దమే జ్ఞానం, పరమాత్మ శక్తి. ఆ శబ్దమే, ఆ ప్రాణమే అమ్మవారు. ఆ రెండింటిని బేస్ చేసుకొని మన సామాన్య జనానికి అర్థం కావాలని మన ఋషులు అవన్నీ రూపొందించడం జరిగింది. నిజం చెప్పాలంటే ఉన్నది నిరాకారమైన శక్తి, రెండోది నిరాకారమైనటువంటి ప్రాణం. కాకపోతే నాదని ఇప్పుడు వేసుకున్నాము, దీన్ని చుట్టుకొని మనం తిరుగుతున్నాము. అందుకని ఇక్కడ దుఃఖపడేవాడంటూ ఎవడూ లేడు. ఉన్నదంతా ఒకటే భగవతత్వం, నువ్వు కూడా అదేననే విషయం చెప్పిందే మనకి భగవద్గీత. సో ఇప్పుడు 29లో ఏంటి? ఆత్మకర్త, ఆయనకేమీ సంబంధం లేదు. ఆత్మ అంటే జ్ఞానం, జ్ఞానంకి ఏమి దుఃఖం లేదు, బాధ లేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? వేరువేరుగా 30 వేరువేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీను ఒకే పరమాత్మ ఎందు స్థిరమై ఉన్నవనియు, అట్లే అవి అన్నీయును ఆ పరమాత్మ నుండి విస్తరించుచున్నవని ఎరిగిన పురుషుడు ఆ క్షణమునందే సచ్చితానంద ఘన పరబ్రహ్మను చేరును. అంటే అర్థం ఏంటి? ఇన్ని ఉన్నా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచే వ్యక్తమైన ఏంటి? స్థావరాలు కానీ, జంగమాలు కానీ, ప్రాణులు కానీ అన్నీ అక్కడి నుంచే వచ్చాయి. అన్నీ ఎక్కడున్నాయి? అవి అక్కడి నుంచే వచ్చాయి, అక్కడే ఉన్నాయి, అక్కడి నుంచే ఎక్స్పాండ్ అవుతున్నాయి. అంటే అక్కడి నుంచే ఎక్స్పాండ్ అవుతున్నాయి అనేటి విషయం ఎవరికైతే తెలుస్తుందో అతనికి ఆ పురుషుడు ఆ క్షణం ముందే సచ్చిదానంద ఘన పరబ్రహ్మను చేరును. ఇప్పుడు ఇక్కడ అసలు పురుషుడు అంటే ఎవరు? పురుషుడు అంటే ఏంటి? ఈ ప్రాణంతో వాటితోటి ఆక్రమించుకున్నటువంటి ఒక ప్రకృతి మనమేగా పురుషుడు అంటే మళ్ళీ మామూలు మగ పురుషుడు కాదు, ఆడవాళ్ళ మనం కూడా పురుషుడే. అంటే భగవతత్వంలో నుంచి ఏదైతే వ్యక్తమైందో ఆ ప్రాణమే పురుషతత్వం. ఆ ప్రాణంతో పాటు ఉన్నదనేటువంటి తెలిసినటువంటి మనసు పురుషతత్వమే. అలాగే బుద్ధి, తర్వాత మన శరీరం, అవన్నీ కూడా భగవతత్వమే. కాకపోతే మనం ఎలా కప్పబడున్నాము? ఆవరణతోటి, విక్షేపాలతోటి కప్పబడ్డాం. ఆవరణ అంటే అజ్ఞానం, మనకు తెలియడల్లా మనమే భగవతత్వం అని. విక్షేపం అంటే ఏంటి? జరుగుతున్న భౌతికం అంతా కరెక్ట్ అనేటువంటి వ్యవహారంగా ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడైతే ఇదంతా నాదంతా ఏం లేదు, అంతా భగవతత్వం అనేటువంటి విషయం కనుక మన ప్రాణము, మన మానసిక శక్తి కనుక గ్రహించిందంటే అప్పటికప్పుడే అతను సచ్చిదానంద ఘన పరబ్రహ్మను చేరును. చేరడానికి ఏముంది? పరబ్రహ్మ అంటే నిరాకారమేగా. నీలో కూడా అది నిరాకారమైనటువంటి స్థితి ఉంది కదా. ఎప్పుడైతే నీకు ఆ విషయం అవగాహన అయిందో నీకు పరమాత్మ తత్వానికి తేడా లేదనేటువంటి విషయాన్ని
నువ్వు గ్రహించడం జరుగుతుంది అంటాడు. అంటే ఏంటి, నిరాకారమైనటువంటి విషయంలో నుంచే అంతా వ్యక్తమైంది. కానీ నాది అనేటువంటి అహంకారం మమకారంతో నేను బలహీనపడ్డాను. ఉన్నది అణువణువు ఉన్నదంతా పరమాత్మ తత్వమే. ఇప్పుడు నాలో ఉన్నది కూడా అదే. కాకపోతే నాలో నుంచి ఆవరణని విక్షేపాన్ని నేను తొలగించుకోవాలి. ఆవరణ విక్షేపం అంటే ఏంటి, తమో గుణం రజోగుణం తొలగించుకున్నప్పుడు సత్వంగా కొంచెం నీకు విషయం అర్థమవుతున్నప్పుడు అప్పటికప్పుడే నువ్వు సచ్చిదానంద ఘన పరమాత్మని చేరగలవు అని భగవద్గీత మనకి అష్యూరెన్స్ ఇస్తుంది. అంటే ఏంటి, భౌతిక విషయాల మీద నువ్వు ఎంత విలువియ్యాలో అంత విలువిచ్చి నీ ద్వారా జరుగుతున్న ప్రతిదీ పరమాత్మతత్వ భావం అనేటువంటి భావంతో వ్యక్తం చేస్తూ ఇప్పటి నుంచైనా నిజంగా చెప్పాలంటే ఈ ఈ క్షేత్రజ్ఞ విభాగం చదివిన తర్వాత ఒక్క విషయం 100% గుర్తుపెట్టుకోగలగాలి. నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతుంది అనేటువంటి భావం పోయింది అంటే 100% మనకు విషయం అర్థమవుతున్నట్టే. నాది అన్నీ ఇదిగో వాళ్ళ వల్ల జరిగింది, వీళ్ళ వల్ల జరిగింది, వాళ్ళు వీళ్ళు ప్రపంచం అనే 24 గంటలు కంప్లైంట్స్ ఎక్స్పెక్టేషన్ ఉన్నాము అంటే మనం జీవస్థితిలో ఉన్నట్టే. ఈ మహారుషులు ఈ భగవద్గీత ద్వారా మహానుభావులు మనం జీవుళ్ళం కాదు, దుఃఖపడాల్సిన విషయం ఈ భూమి మీద ఏమీ లేదు, వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది, దానికంత ఘర్షణ అవసరం లేదు. కానీ నీకున్నది ప్రతిదీ ప్రస్తుతంలో అనుభవంలోకి హ్యాపీగా తీసుకుంటూ జరిగిపోయిన విషయాలు జరగబోయే విషయాల గురించి ఘర్షణ లేకుండా హాయిగా జరగమని చెప్పింది. ఎందుకు జరిగిపోయింది అదంతా కూడా నిరాకారం, వచ్చిందంతా భగవతత్వం వ్యక్తమైందంతా నిరాకారం, జరగబోయేది కూడా అంత ఆకారం ఏం లేదుగా, ఏం జరుగుతుందో లేదో ఎవరికి తెలుసు, అది కూడా మాయ భవిష్యత్తు. ఈ రెండింటికి సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి నువ్వు భగవతత్వానివే. భగవద్తత్వం ద్వారా రాబట్టే మన దగ్గర ప్రాణం ఉంది, మనకి మనసు ఉంది. కాకపోతే ఆ మనసులో ఉన్నటువంటి జ్ఞానాన్ని భౌతిక విషయాల మీద కాకుండా లోపల ఉన్నటువంటి భగవతత్వం మీద కొంచెం పెట్టుకుంటూ ఎప్పుడు 24 గంటలు సాధ్యమైనంత వరకు ఆ భగవతత్వ ఆలోచనలో ఉంటూ బ్రహ్మాకార వృత్తని అంటే ఏంటి, చివరికి ఏంటి, నేను అదేనటువంటి విషయాన్ని మనము ఉండగలగడం అంటే గ్రహించగలగడం. మరి మనం అందులో ఉన్నావా లేదని ఎలా తెలుస్తుంది? సాయంత్రం అయ్యేటప్పటికి మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు నేను తెల్లవారు లేచినప్పటి నుంచి దేనికి రియాక్ట్ అయ్యాను, ఎక్కడ పోట్లాడాను, ఎక్కడ నేను స్వార్థంగా ఆలోచించాను, ఎక్కడ నన్ను నేను ప్రూవ్ చేసుకోవటానికి, ఆ తర్వాత నన్ను నేను జస్టిఫై చేసుకోవటానికి ప్రయత్నం చేశాను, నా అహంకారం ఎక్కడ వ్యక్తమైంది అని ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి. ఎందుకు, ఎవరైనా పక్క వాళ్ళు చెప్తే వినే పరిస్థితుల్లో ఏ అహంకారి ఉండరు. వాళ్ళకి వాళ్ళు చేయదలుచుకున్నదే వాళ్ళు చేస్తారు. కాకపోతే అందువల్లనే ఒక గురువునో వాళ్ళనో నమ్మి కనీసం వాళ్ళు చెప్తున్నప్పుడైనా అది అర్థం చేసుకొని అది మన మీద మన ప్రయోగశాలలాగా అప్లై చేసుకోగలగాలి. ఇప్పుడు మొత్తం ఏంటి, అసలు వేదాంత సారం అంతా కూడా మన ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీతను మాత్రమే శాస్త్రం అన్నారు. ఎందుకు శాస్త్రం అన్నారు? ఉపనిషత్తుల సారం అంతా సిద్ధాంతం ఉన్నదంతా ఒకటే, నీకు అక్కడ తేడా లేదు. ఆ తర్వాత బ్రహ్మసూత్రాలంతా మననం చేసుకోవటం, భగవద్గీత అంతా మనం అనుభవానికి తెచ్చుకోవటం. ఇప్పటి వరకు మన అనుభవం ఏంటి? ఈ అనుభవంలో కూడా 3 రకాలుగా చెప్తారు. ప్రత్యక్షం, పరోక్షం, అపరోక్షం అంటారు. అపరోక్ష అనుభూతి అంటే ఏంటి? ఉన్నదని ఎక్కడో మనం ఆ భావన చేసుకుంటూ ఉండడం, అది పరోక్షం. అపరోక్షం అంటే మనం అర్థం చేసుకుంటాం. ప్రత్యక్షం అంటే అది నేనేనని గ్రహిస్తాం. అది నేనేనని గ్రహించడానికి ఇంకా ఏముంటుంది? అది నేనే అయినప్పుడు ఇంకా గ్రహించడం ఏం లేదు కదా. నేను ఇలా ఉన్నానని ఎవరికైనా నేను చెప్తానా? అది మనకు అవగాహనకు వస్తుంది. అలా ఎలా అనుభవానికి తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. కాకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళు చక్కగా ఎవరైనా మహానుభావులు ఋషులు చాలామంది చెప్పారు, ఎంతోమంది చెప్పారు భగవద్గీతని. ఆ చెప్పింది అది ఎంతవరకు మనకు అర్థమైంది, అది ఎంతవరకు కరెక్టు అని మననం చేసుకుంటూ ఉండడం. అద్వైత భావంతో కనుక వింటూ ఉంటే ఉన్నది ఒకటే కదా అనేటువంటి భావం మన మనసు మన అటు డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయమేనబ్బా. ఒకళ్ళకి ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయరు. కాకపోతే ఎందుకు ఇలా చెప్పుకోవటం అంటే మనకిది సత్సంగం అనమాట. ఒకసారి మంచిగా విన్నది నోట్లో నుంచి వచ్చిన తర్వాత మనకి ఆ సిద్ధాంతం గట్టిపడడం జరుగుతుంది. నిన్న ఈ సాయంత్రం అదే అనిపించింది ఆలోచన వస్తున్నప్పుడు. అదే ఎందుకు ఇట్లా ఆలోచనలు జరగవు అంటే ఒకే పదార్థం మీద ఎక్కువ మనసు పెట్టడం. ప్రతి ఆలోచనకి శక్తి ఉంది. ఒక ఆలోచన నెరవేరుతుంది, ఒక ఆలోచన నెరవేరదు అంటే కారణం ఏంటంటే ఆ ఆలోచన మీద, ఆ చేద్దామనే పని మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం. అందుకని ఎవరి మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది లేని వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. ఎందుకు? ఆ సెల్ఫ్ అనేది, ఆ భగవతత్వం అనేది మనదే ఉంది. కాకపోతే వివేకం అప్లై చేసి ఈ కోరిక వల్ల అవసరమా కాదని మళ్ళీ విచక్షణ చేసుకోగలగాలి. అల్టిమేట్ ఏంటి? సత్యం ఒకటే, అదంతా మనమేను. దుఃఖం లేకుండా ఉండడమే మనము.
దుఃఖం ఉండొచ్చు. ఎందుకంటే ప్రకృతిలో మనం చెప్పలేం. ఆహా! వండర్‌ఫుల్ ఇప్పుడు ఇట్లా సైక్లోన్ వచ్చింది, ఏం జరుగుతుందో తెలీదు. ఎండలు విపరీతంగా ఉన్నాయి, జరగదు, ఏం జరుగుతుందో తెలీదు. కానీ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే దుఃఖపడేవాడు ఉండకుండా ఉండే విధంగా ప్రాక్టీస్ చేయడం. ఎవరు దుఃఖపడేవాడు? ఆ ఆలోచన మీద అబ్జర్వర్ అనమాట. నాదే నాదే అని కనుక ఎవరైతే తీవ్రంగా ఉంటాడో అక్కడ బాధ ఉంటుంది. అందుకని ఎక్స్పీరియన్సరు, అబ్జర్వరు, నోయరు, ఆ డోయర్ చేసేవాడు ఇవన్నీ లేనటువంటి స్థితికి రావడమే భగవద్గీత చెప్పడం జరిగింది తప్ప రేపు రేపు కంప్లీట్ చేద్దాం. ఇది అసలు ఈ టాపిక్ అసలు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతుంది. రేపు ఇది పూర్తి చేసేసి కొత్త టాపిక్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటే చూద్దాం. నమస్తే.